పరమానందయ్య శిష్యుల కథ. ఈ చిన్ని కథను మీ పిల్లలతో మీరు డిస్కస్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పరమానందయ్య శిష్యుల కథ. ఈ చిన్ని కథను వినండి. పరమానందయ్య తన శిష్యులతో కలిసి ఊరికి వెళుతూ ఉన్నాడు. ఇలా వెళ్తుండగా మార్గ మధ్యలో బండిలోంచి ఒక రాగి చెంబు కింద పడింది. శిష్యులు దానిని చూశారు, కానీ అలాగే ఊరుకున్నారు. కింద పడిన దానిని చూసి అలాగే ఊరుకున్నారు. గురువుకు కోపం వచ్చింది. కింద పడిన వాటిని బండిలో వెయ్యాలని చెప్పాడు. అలా ఏ వస్తువు పడినా బండిలో వేయాలని చెప్పి వాళ్ళని మందగించాడు. కొంచెం సేపటికి ఎద్దు పేడ వేసింది. శిష్యులు పేడను తీసి బండిలో వేయటం జరిగింది. ఈ చిన్ని కథ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.